హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్న వీడియో వచ్చేసి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ వీడియోలో మనము రేషియోకి సంబంధించినటువంటి అన్ని రకాల క్వశ్చన్స్ని మనం ఇందులో చూద్దామండి. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు రేషియోస్ వచ్చేసినట్టే అనమాట. అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఇందులో సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలండి. అవేంటో చెప్తాను నేను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఛానల్ని. సపోజ్ A/B = C/D అయినట్లయితే ఏ రూల్స్ వర్తిస్తాయి అనేది చెప్తాను. AD = BC అదొకటి. A+B/B అన్నా C+D/D అన్నా సేమ్ వస్తుంది. ఇవన్నీ ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. A - B/B C - D/D ఇది థర్డ్ వన్. నెక్స్ట్ A+B/A - B C+D/C - D. నెక్స్ట్ ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు A/B = C/D అయినప్పుడు మాత్రమే ఇవి అన్ని ఫాలో అవుతాయి. AD = BC A+B/B = C+D/D A - B/B = C - D/D A+B/A - B = C+D/C - D. ఒకవేళ B/A ఈక్వల్ అయిందంటే D/Cకి ఈక్వల్ అవుతుంది అనమాట. B/A = D/C. ఇవి ఫాలో అవుతాయండి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇలా 2 భిన్నాలు ఇచ్చేసి, దీన్ని మనము భిన్నమని అంటాం కదండి తెలుగులో. ఇలా ఇచ్చి వీటిలో ఏది పెద్దది అనే క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తానండి. వీటిలో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? AD అవుతుంది కదా, ఇటుపక్క BC అవుతుంది. ఈ AD/BCలో AD పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా A/B C/D కంటే పెద్దగా ఉన్నట్టు. AD <BC అయితే A/B C/D. AD = BC అయితే A/B = C/D. ఇలా మనము భిన్నాల్ని ఇక్కడ భాగించి పాయింట్లలో చేయడానికి అంత టైం తీసుకుంటుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే AD వాల్యూ BC కంటే ఎక్కువ ఉంటే, సో ఇక్కడ AD పెద్దదైనప్పుడు ఆటోమేటిక్గా A/B పెద్దదవుతుంది. AD BC అయినప్పుడు A/B C/D అవుతుంది. సేమ్ లెస్ దానికి కూడా ఇక్కడ BC పెద్దదైనప్పుడు C/D పెద్దదవుతుంది. ఈక్వల్ అయినప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. ఇంకొకటి అండి అట్లే A = B = C = D. మనము Aని ఫస్ట్ ప్రపోర్షన్ అంటాము, Bని సెకండ్ ప్రపోర్షన్ అంటాం, Cని థర్డ్ ప్రపోర్షన్ అంటాం, Dని ఫోర్త్ వన్ అంటాం. ఒక్కొక్కసారి A = B = C. వీటిలో Bని సెకండ్ ప్రపోర్షన్ అంటాము, ప్లస్ మీన్ ప్రపోర్షన్ అని కూడా అంటామండి. అదే విషయానికి వస్తే ఇక్కడ మనకు మీన్ ప్రపోర్షన్ కింద రెండు ఉంటాయి. B ఉంది, C ఉంది. మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దామండి. క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను నేను. 5:9 అండ్ 11:4. వీటిలో వచ్చేసి 5:9 పెద్దదా, 11:4 పెద్దదా, ఏది పెద్దది అనేది మనం కనుక్కోవాలి. 5:9 అంటే 5/9, 11:4 అంటే 11/4 కదా. ఈ రెండిట్లో ఏది పెద్దది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 4 = 20, 9 × 11 = 99. ఏది పెద్దదండి? 99 పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా 5/9 < 11/4. సో ఇది 11:4 అనేది పెద్దదవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, 5:7 and 6:4. ఇందులో ఏది పెద్దది అనేది మనం కనుక్కున్నామండి. 5/7, 6/4 కదా వాళ్ళు ఇచ్చినది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 4 20, 7 6 42. 42 అనేది పెద్దది కదా 20 కంటే. సో 5/7 కంటే 6/4 అనేది పెద్దది అవుతుంది. విధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి, మనకు ఒక రేషియో ఇచ్చారు 1:4 అని. ఇందులో మనం ఏం కనుక్కోవాలి? థర్డ్ ప్రపోర్షన్ని కనుక్కోవాలి. 1:4 అని ఇచ్చారు, మనము థర్డ్ ప్రపోర్షన్ని కనుక్కోవాలి. అంటే అప్పుడు ఇది ఫస్ట్ సెకండ్ అయి ఉంటాయి. సో A:B:C. మనం కనుక్కోవాల్సిన వాల్యూ C. 1:4:C. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం జనరల్గా A/B = C/D అనేది ఎప్పుడు 4 నంబర్స్ ఉన్నప్పుడు తీసుకునే వాల్యూ. కానీ మనకి ఇక్కడ 3 కదండి ఉండేది. సో A/B = B/C ఈ విధంగా మారుతుంది. మూడింటికే రాస్తున్నప్పుడు A/B = B/C తీసుకోవాలి. ఇప్పుడు A/B అంటే 1/4, B/C అంటే 4/C. A వాల్యూ వచ్చేసి 1, B వాల్యూ వచ్చేసి 4. సో A/B అంటే 1/4 = B/C అంటే 4/C. C వాల్యూ మనం కనుక్కోవాలి కదా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే C 4 4 16. ఇప్పుడు C ఏమవుతుందండి? C వాల్యూ 16 అవుతుంది. సో రేషియో వచ్చేసి 1:4:16 అవుతుంది. ఈ విధంగా కనుక్కుంటామండి థర్డ్ ప్రపోర్షన్ని. నెక్స్ట్ క్వశ్చన్, 4:5:7. మనం ఇందులో ఫోర్త్ ప్రపోర్షన్ని కనుక్కోవాలి. ఇక్కడ మనము ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. సో A/B/C ఇచ్చారు, D మనము ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఉన్నాయి కాబట్టి A/B = C/D అవుతుంది. దీని ప్రకారంగా రాసుకుంటే 4/5 = 7/D. అప్పుడు 4D = 7 5 35, D = 35/4. 35/4 అంటే 4 8 32, 30 వస్తుంది. 8.75 అని అర్థం కదండి. సో ఆన్సర్ ఈజ్ 4:5:7. D వాల్యూ వచ్చేసి 8.75 అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9 13 153. ఇక్కడ వచ్చేసి మనము ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. సేమ్ A/B = C/D రాసుకుంటాం కదా. ఓకే, ఈక్వల్ ఉన్నప్పుడు పైనవి కిందున్నవి కిందవి కొట్టింపులు పోతాయి. ఈ విషయం తెలుసు కదండి. 9 1 17 9 123 కదా. సో అప్పుడు D ఏమవుతుందండి? 17 × 13 అవుతుంది. సో 221. D వాల్యూ వచ్చేసి 221 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో మనము ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 7:63. ఇందులో వచ్చేసి మనము మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. మీన్ అంటే మధ్యలోది కదండి. సో అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఏమవుతాయి? A అవుతుంది, C అవుతుంది. మనం కనుక్కోవాల్సినది మధ్యలో వాల్యూ కనుక్కోవాలి, B కనుక్కోవాలి. అప్పుడు A/B = B/C అవుతుంది. అంటే ఏమని? B² = AC కదా అర్థము. B² = AC. మనం కనుక్కోవాల్సిందే B కాబట్టి A 7 C 63.
ఈ 63ని 7 into 9 రాసుకోవచ్చు కదా. అప్పుడు బి అన్నప్పుడు ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ అవుతుంది కదండి. బి అన్నప్పుడు ఒక 7 బయటకు వస్తుంది. 9కి స్క్వేర్ రూట్ 3 అవుతుంది. సో 7 3 is 21. సో బి వాల్యూ వచ్చేసి 21. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A is to B equal to 3 is to 7. B is to C equal to 9 is to 5. అయినా A is to B is to C ఎంత? A, B, C ఇలా రాసుకోండి. A is to B 3 is to 7. B is to C 9 is to 5 ఉంది కదా. ఇప్పుడు మనము A is to B is to C కనుక్కోవాలి. సో ఈ 9తో దీన్ని మల్టిప్లై చేయండి, ఈ 7తో దీన్ని మల్టిప్లై చేయండి, 9 3 27, 7 9 63. ఇక్కడ 9తో 7 చేసినా 7తో 9 చేసినా 63నే కదా వచ్చేది. సో ఒకసారి రాసుకుంటున్నాం. 7 5 35. అర్థమైందా అండి? బి యొక్క సెకండ్ నంబర్తో ఇక్కడ ఏని చేస్తున్నాం, బి యొక్క ఫస్ట్ నంబర్తో సిని గుణిస్తున్నాం. కింద నుంచి పైకి యారో, పై నుంచి కిందికి యారో. సో 9 3 27, 7 5 35. మధ్యలో మాత్రం ఈ బి వాల్యూసే ఉన్నాయి కదా రెండు, అవి రెండు మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు A is to B is to C ఎంత అవుతుందండి? 27 is to 63 is to 35 అవుతుంది. ఇది A is to B is to C అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, A, B. వీళ్ళ గురించిన డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ ఇన్కమ్ రేషియో వచ్చేసి వాళ్ళది 5 is to 6. ఇది A, ఇది B. అలాగే వాళ్ళు సేవింగ్ చేసినటువంటి అమౌంట్ కూడా ఉంది. అమౌంట్ వచ్చేసి ఇతను 4,000 సేవ్ చేశాడు, ఇతను 3,000 సేవ్ చేశాడు. వాళ్ళ స్పెండింగ్ అమౌంట్ ఉంది. స్పెండింగ్ వచ్చేసి రేషియో ఇచ్చారండి, అమౌంట్ ఇవ్వలేదు. 7 is to 9 ఈ రేషియోలో వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాళ్ళకి యాక్చువల్ శాలరీ ఎంత, ఇన్కమ్ ఎంత, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని మనం కనుక్కోవాలి. మామూలుగా మనం ఇన్కమ్ అంటే ఏంటంటే మన సంపాదన అనేది ఏమవుతుంది? మన సేవింగ్స్ ప్లస్ స్పెండింగ్, మనం ఎంత సేవ్ చేసుకున్నామో ప్లస్ ఎంత ఖర్చు పెట్టినామో అంతా కలిపితే అది మన ఇన్కమ్ అవుతుంది కదా. సో ఇన్కమ్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం స్పెండింగ్ అనేది బయటికి తీసుకుంటే ఎంత స్పెండ్ చేసినాం అమౌంట్ ఎలా వస్తుంది? ఇన్కంలో నుంచి మనం సేవ్ చేసినటువంటి అమౌంట్ తీసేస్తే వస్తుంది కదా. సో స్పెండింగ్ అనేది అమౌంట్ ఇవ్వలేదు, మనకు రేషియో ఇచ్చారు. 7/9 ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్. ఇన్కమ్ ఎంత అండి? 5 అంటే 5 రూపీస్ కాదు కదా, ఇది అనేది యాక్చువల్ వాల్యూ కాదు, రేషియో. సో 5x అనుకున్నాం మనం, 5x మైనస్ వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ ఎంత అండి? 4,000 చేశారు. బై బి అనేవాడు 6x తన ఇన్కమ్ అయితే అతను సేవ్ చేసినది 3,000. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 5 45, x 9 4 36,000, 7 6 42x, 7 3 21,000. ఇప్పుడు 45 ఈ ప్లస్ 42x యువతలకు వస్తే మైనస్ 42 అవుతుంది కదా. అప్పుడు 3x మిగులుతుంది. ఈ మైనస్ 36,000 ఇతరులకు వస్తే ప్లస్ 36,000 అవుతుంది. 36,000లో మైనస్ 21,000 తీసేస్తే ఎంత అవుతుందండి? 15,000 అవుతుంది కదా. అప్పుడు ఎక్స్ వచ్చేసి 3 1 3 5లో ఎక్స్ అనేది 5. ఎక్స్ అనేది ఇక్కడ ఇన్కమ్ రేషియోలో కాన్స్టెంట్ కదా. అప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎంత అవుతుందండి? 5x అన్నప్పుడు ఎక్స్ అనేది 5,000. వాళ్ళ ఇన్కమ్ రేషియో 5:6 కదా. సో 5 పార్ట్స్ అన్నప్పుడు 5 into 5,000 25,000. ఇక్కడ 6 పార్ట్స్ ఉంది. ఒక్కొక్క పార్ట్ 5,000 అయితే 6 పార్ట్స్కి 30,000. వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఏది 25,000, బీది 30,000 అవుతుంది. వాళ్ళ స్పెండింగ్ అమౌంట్ ఎంత అండి? 7:9 అన్నారు. మనకు ఇక్కడ సేవింగ్ చేసినటువంటి అమౌంట్ ఇచ్చాడు 4,000, 3,000 ఇచ్చాడు. 4,000 సేవ్ చేస్తాడంటే అతను ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అవుతుందండి? ఇన్కంలో నుంచి 21,000 అవుతుంది. 25,000 ఇన్కమ్ ఉంది, 4,000
సేవ్ చేశాడంటే 21,000 ఖర్చు పెట్టాడు. సేమ్ ఇతని దగ్గర 30,000 ఇన్కమ్ ఉంది, 3,000 సేవింగ్ చేశాడు అంటే 27,000 ఖర్చు పెట్టాడు. ఇది స్పెండింగ్ అమౌంట్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారండి. 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు. సో 42:32:23 ఈ రేషియోలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి 3395. అయితే ఆ యొక్క యాక్చువల్ వాల్యూస్ ఎంత అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది ABC అనుకుంటే అది రేషియో ఇచ్చాడు, వాటిని మొత్తం కలిపితే వచ్చేటువంటి ఒక నంబర్ ఇచ్చాడు. వాటి యొక్క యాక్చువల్ నంబర్స్ ఎంత అని అంటున్నాడు. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా సో అన్నిటినీ యాడ్ చేసేస్తాం. 42:32:23 ఎంత అవుతుంది? 98 అవుతుంది. 97 అవుతుంది. ఇవి 42 పార్ట్స్ ఉన్నది, ఇది 32 పార్ట్స్ ఉన్నది, 23 పార్ట్స్ కదా. టోటల్ అంతా కలిపితే 97 పార్ట్స్ అవుతుంది. 97 పార్ట్స్ వచ్చేసి 3395 అయితే ఒక పార్ట్ ఎక్స్ వాల్యూ ఎంత, దీన్ని భాగించాలండి. 3395/97 97 మూల 3 ఏళ్ళు 21, 3 9 27, 29 5 ఉంటుంది 8. సో 35 ఎక్స్ వాల్యూ 35 వస్తుంది. ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 42 ఎక్స్ అవుతుంది కదా. సో 42 × 35. దీన్ని నేను వీడియోలో మల్టిప్లికేషన్ ఎలా చేయాలని ఒక వీడియోలో చెప్పాను కదండి. ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నట్లయితే మల్టిప్లికేషన్ ఎలా చేయాలని, ఫస్ట్ నెంబర్ 5 2 ఈజీగా ఎలా చేయాలనేది. 5 2 10, 3 4 12. ఇప్పుడు ఏం చేస్తాము? 4 5 20, 2 3 6, 26. ఇది టోటల్ చేస్తే ఈ 26ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. ఆన్సర్ ఏమవుతుందంటే 1470. ఏ యొక్క వాల్యూ అనేది 1470 అవుతుంది. సేమ్ అలాగే బి వాల్యూ ఎక్స్ వాల్యూ వచ్చేసి 35 ఉంది, బి యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ రేషియో 32 ఉంది. దీన్ని ఎలాగ చేయాలి? సేమ్ అలాగా 2 5 10, 3 3 9, 3 2 6, 5 3 15, 15 21 కదా. 21 వచ్చేస్తే 01120 బి వాల్యూ అవుతుంది. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ సి వచ్చేసి 23 ఉంది, 23 పార్ట్స్ కదా. ఒక పార్ట్ వచ్చేసి 35 కదా. 35 5 3 15, 3 2 6, 2 5 10, 3 3 9, 2 5 10, 3 3 9, 19ని కలిపినట్లయితే 5 805. సి యొక్క వాల్యూ 805. ఒక్క వాల్యూ వచ్చేసి 1470, సెకండ్ వాల్యూ 1120, థర్డ్ వాల్యూ 805. ఈ విధంగా ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు 2 నంబర్ల యొక్క రేషియో ఇచ్చారు. వాటి రేషియో వచ్చేసి 3:7 ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ రేషియో, అలాగే సెకండ్ అండ్ థర్డ్ రేషియో కూడా ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? 6:5 అన్నాడు. ఇప్పుడు ఆ రేషియో మొత్తం వాల్యూ వచ్చేసి 285 వస్తుందనేసి చెప్పాడనమాట. మనం ఇప్పుడు ఒక మూడో నంబర్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి, థర్డ్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. సో A:B ఎంత ఇచ్చాడు? 3:7 ఇచ్చాడు. సెకండ్ అండ్ థర్డ్ ఇచ్చాడు 6:5 అన్నాడు కదా. దీన్ని ఎలా చేయాలి చెప్పాను కదండి. 50 పైకి ఈ 50 కిందికి వస్తుంది. ఇవి 2 మధ్యలో చేస్తాం. 6 3 18, 7 6 42, 7 5 35. ఇది రేషియో ఏకి బికి సికి. అయితే ఈ మొత్తం వాల్యూ వచ్చేసి 285 అవుతుంది అన్నాడు. ఈ రేషియో యొక్క మొత్తం వాల్యూ 285 అవుతుంది. ఇవి 18 పార్ట్స్, 42 పార్ట్స్ ఉన్నాయి, 35 పార్ట్స్ ఉన్నాయి మొత్తం అయినప్పుడు మనం కనుక్కోవాల్సింది 35. ఇది ఒక్కటే కదండి, థర్డ్ పార్ట్ ఒక్కటే కనుక్కోవాలి. 35 ×
ఇది 285 బై ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అన్నీ కలిపితే 5 2 7 8 15 2 4 6 3 9 అంతే కదా. మనము 3వ నంబర్కి మాత్రమే కనుక్కోవాలి కాబట్టి 3వ నంబర్ ఇంటూ టోటల్ బై ఆల్ వాల్యూస్ యొక్క టోటల్ ఇలా చేస్తాము. 5 ఏళ్ళ 35 19 ఏళ్ళ 95 19 ఒకట్ల 19 19 ఐదుల 95 15 ఏళ్ళ 105. సో ఆ 3వ నంబర్ యొక్క వాల్యూ వచ్చేసి యాక్చువల్ వాల్యూ వచ్చేసి 105. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ A:B:C:D అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి రేషియోస్ వచ్చేసి A:B ఇచ్చాడు. ABCD ఇలా రాసుకోండి. A:B 2:3 అన్నాడు. నెక్స్ట్ B:C 7:9 అన్నాడు. నెక్స్ట్ C:D 5:7 అన్నాడు. ఈ విధంగా రాసుకోండి. వాళ్ళు వాల్యూస్ A:B 2:3 ఇచ్చారు. B:C వచ్చేసి 7:9, C:D వచ్చేసి 5:7 ఇచ్చారు కదండి. దీన్ని ఇలా రాసుకుందాము. ABCD ఇలా రాసుకోండి. మనకు కావాల్సింది A/B వచ్చేసి 2/3, B/C వచ్చేసి 7/9, C:D వచ్చేసి 5/7 ఇలా భిన్నాలుగా రాసేసుకోండి. మనం ఇప్పుడు A:B:C:D అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా చేస్తామంటే ఏ వాల్యూ వచ్చేసి పైనవన్నీ గుణించాలి. పైనవన్నీ కూడా గుణించాలి. 7 2 14, 14 5 70. ఏ వాల్యూ 70 వస్తుంది. డి వచ్చేసి కిందవన్నీ గుణించాలి. 9 ఏళ్ళ 63, 63 ఇంటూ 3, 63 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 3 9 3 6 18 189 అవుతుంది. ఇప్పుడు మనం BC కనుక్కోవాలి. BCకి వచ్చేసి ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సమాంతర చతుర్భుజం అని అంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే బికి వచ్చేసి ఇలా వెళ్తుంది యారో. 3 ఏళ్ళు 21, 21 5లు 105. సికి వచ్చేసి ఇలా డౌన్ వర్డ్స్లో వెళ్తుంది. 9 5లు 45, 45 3ల 135. ఈ విధంగా తీసుకుంటాం. సింపుల్గా A:B:C:D అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చేశాను నంబర్స్ పెద్దగా రాసి చెప్తాను. 2 7 5 3 9 7. A:B అనేది 2:3 కదా. సో 2/3. నెక్స్ట్ B:C అనేది 7:9 కాబట్టి 7/9. C:D అనేది 5:7 కదా, 5/7 ఇలా రాసుకున్నాక మనకు ఏ వాల్యూ వచ్చేసి పైనవన్నీ గుణిస్తాం, డి వాల్యూ వచ్చేసి కిందవన్నీ గుణిస్తాం. కాకపోతే మధ్యలో ఉన్నాయి కదా బీసీ అనేది ఏంటి 3 నుంచి 7కి 7 నుంచి 5కి అనేది బి వాల్యూ వెళ్తుంది. ఈ 3ని గుణిస్తేనా మనకు బి వస్తుంది. సి వచ్చేసి డౌన్వర్డ్స్ ఇట్లా 3 నుంచి 9కి 9 నుంచి 5కి ఇలా వెళ్తే సి వాల్యూ వస్తుంది. ఈ సింబల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సింబల్ ఇలా వెళ్ళింది కదా, ఫస్ట్ ఏ లాస్ట్ డి కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది బి వాల్యూ. ఇది ఏ, ఇది డి, ఇది బి. సి వచ్చేసి ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి సి వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలమండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి. A:B. A:B = 3:8 అని ఇచ్చారు. అయితే వీటికి ఒక 5 అనేది అడిషన్ చేయడం వల్ల రేషియో వచ్చేసి 2:5 అయింది. అయితే వీటిలో పెద్ద నంబర్ ఏది మనం కనుక్కోవాల్సింది. పెద్ద నంబర్ యొక్క వాల్యూ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో A:B = 3:8 కదా. దీన్ని మనము 3x 8x అనుకుందాము. ఒక 5ని యాడ్ చేసాం. సో 3x + 5 / 8x + 5
ప్లస్ చేసాం కాబట్టి +5 వేసుకున్నాము. ఈ 3 భాగాలు ఉంది కదా, దీనికి కాబట్టి యాడ్ చేస్తే మనము 3x తీసుకున్నాము. ఇది యాక్చువల్ వాల్యూ కాదు కదా, ఇది రేషియో కాబట్టి 3x + 5 బై 8x + 5 ఈక్వల్ టు 5ని కలిపిన తర్వాత వచ్చిన రేషియో 2:5 అంటే 2/5. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 మూల 15x, 5 5 25, 2 16x, 2 5 10. ఈ 15x అనేది యువతలకు వస్తే 16లో నుంచి 15 పోతే ఒక x మిగులుతుంది. ఈ 10 అనేది యువతలకు వస్తే +10, యువతలకు వస్తే -10 కదా, అప్పుడు x వాల్యూ 15 అవుతుంది. ఇందులో పెద్ద నెంబర్ ఏది మనకు A:(B)లో పెద్ద నెంబర్ ఏదండి? ఈ 8 పార్ట్స్ ఉంది కదా, ఇదే కదా 8x అనేది పెద్ద నెంబర్ అవుతుంది. 8x అన్నప్పుడు 8 × x = 15 కాబట్టి 15 × 8 120. సో మనకి పెద్ద నెంబర్ వచ్చేసి A:(B) ఈ యొక్క రేషియోలో పెద్ద నెంబర్ యొక్క వాల్యూ వచ్చేసి 120. సో ఆన్సర్ ఈస్ 120. నెక్స్ట్ క్వశ్చన్. మన దగ్గర 3 రకాల బొమ్మలు ఉన్నాయండి, టాయ్స్. P టైపు, Q టైపు, R టైపు, 3 టైప్స్ ఉన్నాయి. అయితే వీటి యొక్క ప్రైస్ ఇచ్చారు. P రకం బొమ్మలు వచ్చేసి ఒక్కొక్కటి 300 రూపాయలు, Q రకం వచ్చేసి 180 రూపాయలు, R రకం వచ్చేసి 120 రూపాయలు. అయితే కొన్న క్వాంటిటీ వచ్చేసి, వీటిని పర్చేస్ చేసిన క్వాంటిటీ వచ్చేసి 3:2:3 ఈ రేషియోలో మనము బొమ్మల్ని కొందామండి. ఒక్కొక్క దాని విలువ వచ్చేసి P రకం బొమ్మ అయితే 300, Q రకం బొమ్మ అయితే 180 రూపాయలు, R రకం అయితే 120 రూపాయలు. వాటిని ఈ రేషియోలో కొనడం వల్ల టోటల్ మనకు అయినటువంటి అమౌంట్ వచ్చేసి 6,480 రూపాయలు అయింది. అయితే R అనే రకం బొమ్మలు, R అనే రకం టాయ్స్ ఎన్ని కొన్నాము అనేది క్వశ్చన్ అండి. ఎన్ని కొన్నాం అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని ప్రైజు 300, అలాంటివి ఎన్ని పార్ట్స్ కొన్నాము? 3 పార్ట్స్ కొన్నాం. సో దీన్ని డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదండి. ఒక్కొక్క దాని కాస్ట్ ఇంత అయితే 3 భాగాల కాస్ట్ ఎంత అంటే 3 భాగాలు × 300. సో వీటిని అన్ని x 3x 2x 3x అనుకున్నట్లయితే 3x × 300 ప్లస్ 180 × 2x ప్లస్ 120 × 3x ఈక్వల్ టు మొత్తమైన ఖర్చు ఇంత కదండి. ఓకే, ఇది డైరెక్ట్ ఇట్లా మల్టిప్లికేషన్ చేస్తే 900x 360x 360x ఈక్వల్ టు 6480. ఇక్కడ మనం టోటల్ చేస్తే ఎంత అవుతుందండి? 900 ఒక 360 వచ్చేసి 720 అవుతుంది. 1620 1620x ఈక్వల్ టు 6480 అయితే ఇది 1621 1624లో x అనేది 4 అవుతుంది. x అనేది ఏంటంటే మనం ఇక్కడ అనుకున్నాం చూడండి, x అని ఒక భాగం, x వాల్యూ 4 వస్తుంది. అప్పుడు మనకి ఏ రకం కావాలి? 6 రకం కావాలి. 6 రకం బొమ్మలు ఏ రేషియోలో కొన్నామండి? 3x పార్ట్స్గా కొన్నాం. 3x అన్నప్పుడు 3 × x వాల్యూ ఎంత? 4. 3 × 4 12. అంటే 6 రకం బొమ్మలు మనము 12 కొన్నామండి. 12 బొమ్మలు కొన్నాం. సో ఆన్సర్ ఈస్ 12. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ A:(B) A:(B) ఈక్వల్ టు 3:4. A:(B) ఈక్వల్ టు 3:4 అయితే 7A + 3B 7A - 3B అనేది ఏమవుతుంది? దీని వాల్యూ మనం కనుక్కోవాలి. A:(B) అనేది 3:4 అయినట్లయితే 7A + 3B ఈస్ట్ 7A - 3B వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్ టు ఏమవుతుంది అనేది క్వశ్చన్. సో A:(B) అంటే A/B కదా, 3/4. సో A వాల్యూ 3 అనుకున్నాం, B వాల్యూ 4 అనుకున్నాం. ఆ ప్రకారంగా అయితే ఏమవుతుంది?
7 ఇంటూ ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, రేషియో కదా ఈస్ట్, డైరెక్ట్ బై వేసుకుందామండి, ఈస్ట్ బదులు ఇంటూ మైనస్ 3b ఎంత అవుతుంది, 7 3 21, 3 4 12 మైనస్ 21 12 ఎంత అవుతుందండి, 33 అవుతుంది. 21లో 12 పోతే 9, 3 3 9, 3 11, వాల్యూ ఏమైందండి 11/3. 7a ప్లస్ 3b ఈస్ట్, 7a మైనస్ 3b వాల్యూ వచ్చేసి 11/3 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 11/3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ a is to b equal to 5:7, c is to d equal to 2a minus 2a east, c is to d వాల్యూ 2a east 3b. అయితే ac ఈస్ట్ bd వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, a/b వాల్యూ వచ్చేసి 5/7 ఇచ్చారు. ఇంకొకటి c/d వాల్యూ ఎంత ఇచ్చాడండి, 2a ఈస్ట్ 3b కదా, 2a/3b ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏసీ ఈస్ట్ బీడీ. ఏసీ అన్నప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది కదండి. a/b ఇంటూ c/d ఈక్వల్ టు 5/7 ఇంటూ 2a/3b. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ac/bd ఈక్వల్ టు 5 2 10, 7 3 21 బై ఇక్కడ a/b ఉంది కదండి. a/b వాల్యూ ఆల్రెడీ మనకు 5/7 అని ఇచ్చాడు. ఇక్కడ a/b వాల్యూ 5/7 అని ఆల్రెడీ ఉంది కాబట్టి 5 2 10, 7 3 21 రాసుకుని a/b బదులు 5/7 రాసుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 15 50, 21 7 147. సో ac/bd అంటే ac ఈస్ట్ bdనే కదండి అర్థం. సో 50 ఈస్ట్ 147, ఈ వాల్యూ వచ్చేసి 50 ఈస్ట్ 147 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మనకు ఒక 3 నంబర్స్ ఇచ్చారండి. 3 నంబర్స్ వచ్చేసి మనకు 1/2 ఈస్ట్ 2/3 ఈస్ట్ 3/4 ఈ రేషియోలో ఉన్నాయి. 3 నంబర్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయి. అయితే పెద్ద నంబర్కి, బిగ్ నంబర్కి, స్మాల్ నంబర్కి ఉన్న డిఫరెన్స్ 36. బిగ్ నంబర్కి స్మాల్ నంబర్కి ఉన్న డిఫరెన్స్ 36. అయితే మనము ఈ నంబర్ యొక్క వాల్యూస్ మనం కనుక్కోవాలి. 3 నంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. అయితే వీటిలో పెద్దది ఏదో చిన్నది ఏదో, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 36 అయినట్లయితే యాక్చువల్ వాల్యూస్ ఎంత, అసలు ఈ 3 వాల్యూస్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ వీటిలో ఏది పెద్దది ఏది చిన్నది కనుక్కోవాలి. 3/4, 2/3, 1/2 వీటిని మనం పాయింట్స్లో రాసుకుంటే 0.5 వస్తుంది కదండి. ఇక్కడ 0.66 వస్తుంది, ఇక్కడ 0.75 వస్తుంది. 1/2 అంటే 0.5, 2/3 అంటే 0.66, 3/4 అంటే 0.75. వీటిలో పెద్దది ఏదండి, ఇదే కదా పెద్దది, చిన్నది ఇది. సో 3/4 అనేది పెద్దది, 1/2 అనేది చిన్నది. ఇవి యాక్చువల్ వాల్యూస్ కాదు కాబట్టి x అని రాసుకుంటాం మనము. సో 3/4x మైనస్ 1/2x ఈక్వల్ టు డిఫరెన్స్ 36 అని ఇచ్చారు వాళ్ళే. సో దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనము 3x మైనస్ 2x బై 4 ఈక్వల్ టు 36 అవుతుంది. ఎక్స్ ఈ 4 అవతలిపోతే 144 అవుతుంది. ఎక్స్ వాల్యూ అనేది 144 అవుతుంది. ఎక్స్ 144 అయినప్పుడు
ఇక్కడ ఈ 3 నెంబర్స్ చూడండి. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, హాఫ్ అంటే 72 అవుతుంది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ 2/3 ఆఫ్ 144. 2/3 ఆఫ్ 144 అన్నప్పుడు 3 4 12, 3 24, 48 2 96 అవుతుంది. ఓకే. థర్డ్ నెంబరు 3/4 ఆఫ్ ఎక్స్. సో 144. 4 మూల 12, 4 24, 36 మూల 108. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 72, సెకండ్ నెంబరు 96, థర్డ్ నెంబరు 108. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 144 వచ్చింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 144 వచ్చింది. దాన్ని బట్టి ఈ యొక్క 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఈ విధంగా ఇది సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ మరియు బి. ఏ మరియు బిల దగ్గర ఉన్నటువంటి అమౌంట్, ఇద్దరి దగ్గర కలిపితే ఉన్నటువంటి అమౌంట్ ఎంత, 1050 రూపాయలు ఉంది. కలిపితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 1050 రూపాయలు. అయితే 150 రూపాయలు ఏ దగ్గర నుంచి తీసినట్లయితే, 150 రూపాయలని అమౌంట్ ఏ దగ్గర నుంచి తీసినట్లయితే అప్పుడు ఎంత ఉంది అమౌంట్ ఏ దగ్గర అంటే, బికి ఫస్ట్ ఎంత ఉందో అంత ఉందండి ఏ దగ్గర. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ దగ్గర బి దగ్గర కలిపితే అమౌంట్ టోటల్ 1050 రూపాయలు ఉంది. అయితే 150 రూపాయలు మనము ఏ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే, పక్కకు తీసినట్లయితే ఫస్ట్ బి దగ్గర ఎంత ఉందో అంత అమౌంట్ ఏ దగ్గర ఉంది. అయితే అసలు బి దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది మనం కనుక్కోవాలి. బి దగ్గర ఎంత ఉందో అంత ఉందని చెప్తున్నారు కదా క్వశ్చన్లో. ఆ బి దగ్గర అనేది ఎంత అమౌంట్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బి ఇద్దరు వ్యక్తుల దగ్గర 1050 రూపాయలు ఉంది. ఏ దగ్గర నుంచి మనము 150 రూపాయలు తీసినట్లయితే ఫస్ట్ బి దగ్గర ఎంత ఉందో అంత అమౌంట్ ఉంది. అయితే బి దగ్గర అసలుకి ఎంత అమౌంట్ ఉంది అనేది క్వశ్చన్. దీన్ని మనము ఈ విధంగా చేస్తాం. ఇద్దరి దగ్గర కలిపితే 1050 ఉంది. అదే ఏ దగ్గర నుంచి 150 రూపాయలు తీసేస్తే బి దగ్గర ఎంత ఉందో అంత ఉంది అని చెప్తున్నారు కదా. ఇది ఈ రెండు ఇలాగ పెట్టుకొని ఏ దగ్గర ఏనే ఉంది, బి దగ్గర బి బదులు ఇది రాసుకోవచ్చా, ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చా. ఈ బి ప్లేస్లో ఏ మైనస్ 150 ఈక్వల్ టు 1050 ఈ ఈక్వేషన్లో రాస్తున్నాం. ఏ బదులు ఏ రాసాము, బి బదులు ఈ వాల్యూ రాసాము, ఏ మైనస్ 150 అనేది. ఇప్పుడు 2a ఈక్వల్ టు 150 మైనస్ కదా, యువతలకు పోతే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, 1200 అవుతుంది. అప్పుడు ఏ ఏమవుతుంది, 600 అవుతుంది. ఏ 600 అయినప్పుడు బి ఎంత అవుతుందండి, ఇద్దరి దగ్గర కలిపితే 1050 రూపాయలు కదా. ఏ దగ్గర 600 ఉంది, ఇంకా బి దగ్గర ఎంత ఉన్నట్లు, 450 రూపాయలు ఉన్నట్టు. సో మనం కనుక్కోవాల్సింది కూడా బి దగ్గర ఎంత ఉంది అనేది కనుక్కోవాలి. ఇది ఈ విధంగా సాల్వ్ చేయొచ్చండి. ఇలా కనుక్కోకుండా డైరెక్ట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. దీన్ని షార్ట్ కట్ చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, ఏ దగ్గర బి దగ్గర ఉన్న మొత్తము 1050 రూపాయలు. ఏ దగ్గర నుంచి మనము 150 రూపాయలు తీయడం వల్ల ఫస్ట్ బి దగ్గర ఎంత ఉందో అమౌంట్ ఏ దగ్గర అంత ఉంది అని చెప్తున్నారు కదా. బి దగ్గర ఎంత ఉందో ఏ దగ్గర అంత ఉంది అన్నప్పుడు ఏ దగ్గర బి దగ్గర ఈక్వల్గా ఉన్నట్టే కదా అమౌంట్, ఇద్దరి దగ్గర ఈక్వల్గా ఉన్నట్టే కదా. సో ఇక్కడ మనము 1050లో నుంచి డైరెక్ట్ ఇక్కడే తీసేయచ్చు. 150 రూపాయలు తీసేస్తే ఎంత మిగులుతుందంటే ఇక్కడ 900 మిగులుతుంది. ఇద్దరి దగ్గర ఈక్వల్గా ఉన్నట్టే కదా. అప్పుడు 900 అన్నప్పుడు ఇతని దగ్గర 450 రూపాయలు ఉంటుంది, ఏ దగ్గర బి దగ్గర 450 రూపాయలు ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా మనం చెప్పొచ్చు కదా బి దగ్గర ఎంత ఉందంటే 450 రూపాయలు ఉందనేసి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇద్దరి దగ్గర ఉన్న మొత్తము 1050 రూపాయలు. అయితే ఏ దగ్గర నుంచి మనం 150 రూపాయలు తీసేసినాక ఏ దగ్గర అప్పుడు ఎంత ఉంది అమౌంట్, బి దగ్గర ఎంత ఉందో ఏ దగ్గర అంతే ఉంది అంటున్నాడు. అంటే 150 రూపాయలు తీసేయడం వల్ల 150 రూపాయలు తీసేయడం వల్ల ఏ దగ్గర ఎంత ఉందో బి దగ్గర అంతే ఉంది. అప్పుడు ఇద్దరి దగ్గర 900 ఉందన్నప్పుడు ఒకరి దగ్గర 450 రూపాయలే కదా ఉండేది. సో బి దగ్గర 450 ఉంటుంది, ఏ దగ్గర కూడా 450 ఉంటుంది. ఎప్పుడు 150 రూపాయలు తీసిన తర్వాత. సో బి దగ్గర అయితే అప్పుడు ఇప్పుడుకి ఒకటే అమౌంటే కదా. సో బి వాల్యూ వచ్చేసి 450 రూపీస్.
ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మన దగ్గర 2 రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి, మ్యాంగోస్, బనానాస్. మ్యాంగోస్ బనానాస్ యొక్క రేషియో వచ్చేసి 4:3 ఉంది. 4 పార్ట్స్ మ్యాంగోస్ ఉంటే 3 పార్ట్స్ బనానా ఉంది, ఈ విధంగా అనమాట. అయితే మొత్తం మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 1248 ఉన్నాయండి కౌంటు. మ్యాంగోస్ మామిడి పండ్ల యొక్క కౌంటు 1248 ఉంది. అయితే తర్వాత కొన్ని మ్యాంగోస్ యాడ్ చేసాం, ఈ రేషియోకి మనం కొన్ని యాడ్ చేసాం. కొన్ని మ్యాంగోస్ యాడ్ చేయడం వల్ల ఆ రేషియో వచ్చేసి 5:3 అయింది. యాడ్ చేయడం వల్ల 5:3 అయింది. అయితే ఎన్ని యాడ్ చేసాం, ఆ యాడ్ చేసినటువంటి ఫిగరు, యాడ్ చేసిన మ్యాంగోస్ ఎన్ని అనేది మనం కనుక్కోవాలి. సో చూడండి, మ్యాంగోస్ బై బనానాస్ రేషియో ఏంటండి? 4:3. ఈ విధంగా ఉంది కదా. కాకపోతే మ్యాంగోస్, బనానాస్ ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ వాల్యూ 1248. చూడండి, మ్యాంగోస్ బై బనానాస్ అంటే 4/3 ఈక్వల్ టు మ్యాంగోస్ టోటల్ కౌంట్ ఆల్రెడీ ఇచ్చాడు కదా క్వశ్చన్లో 1248 బై బనానా ఎన్ని ఉన్నాయి టోటల్ కౌంట్ మనకు తెలియదు. సో బనానాని బీనే అనుకుందాం. అప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు పైన కొట్టుపోతాయి కదా, 4 3 12, 4 1 4, 4 2 8. అప్పుడు బి వాల్యూ ఏమవుతుందండి? బి అంటే ఏంటి? బనానాస్. సో మ్యాంగోస్ ఏమో, టోటల్ మ్యాంగోస్ ఏమో 1248 ఉన్నాయి, బనానా ఏమో 936 ఉన్నాయి. వీటి రేషియో వచ్చేసి 4:3 అని వాడే ఇచ్చాడు కదా అక్కడ క్వశ్చన్లో. ఇక్కడ 4:3 ఇచ్చాడు కదా. ఇవి 936 ఉన్నాయి. 3 భాగాలు 936 అయితే ఒక భాగం ఎంత అవుతుందండి? ఒక భాగం ఎంత అవుతుంది? 3తో భాగిస్తే దీన్ని 3 × 9 3 1 అంటే ఒక భాగం 312 అవుతుంది. అలాంటివి బనానాస్ 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు 936 అయితే 4 భాగాలు ఎంత అవుతుంది? 1248. కరెక్టే కదండి, వాడు ఇచ్చినది కూడా టోటల్ నెంబర్ ఇది. అయితే కొన్ని యాడ్ చేయడం వల్ల, ఎవరికి? ఇది మ్యాంగోస్. ఈ మ్యాంగోస్కి కొన్ని యాడ్ చేసాం. కొన్ని మ్యాంగోస్ యాడ్ చేయడం వల్ల ఎంత వచ్చింది? దాని రేషియో వచ్చేసి 5x 5 పార్ట్స్ వచ్చింది. 5 పార్ట్స్ అన్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత వచ్చిందండి? ఒక్కొక్క పార్ట్ 312 వచ్చింది కదా ఒక్కొక్క పార్ట్. సో 5 × 312 చేస్తే ఎంతండి? 1560. మ్యాంగోస్ కలపక ముందు 1248 ఉన్నాయి, కలిపిన తర్వాత 1560 ఉన్నాయి. సో డిఫరెన్స్ ఎంత ఉందో అవి మనం యాడ్ చేసినట్టు కదండి. 1560 మైనస్ 1248 చేస్తే 312. మనం యాడ్ చేసినటువంటి మ్యాంగోస్ ఫస్ట్ ఉన్న వాటికి ఎన్ని? 312 యాడ్ చేసాం. సో ఆన్సర్ ఈస్ 312. దీన్ని ఇలా చేయకోకుండా కూడా ఇంకో విధంగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ ఏమో 4 పార్ట్స్ ఉన్నాయి, బనానా ఏమో 3 పార్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి చూడండి, మ్యాంగోస్ 4:3, మ్యాంగో ఈస్ట్ బనానా 4:3 ఉంది. మ్యాంగోస్ ఏమో 1248 ఉన్నాయి. కొన్ని యాడ్ చేసాం, వాటికి యాడ్ చేసిన తర్వాత రేషియో వచ్చేసి 5:3. ఫస్ట్ ఉన్న రేషియో వచ్చేసి 4:3 కదా. మనం యాడ్ చేయడం వల్ల ఎన్ని పార్ట్స్ పెరిగినాయండి? ఒక్క పార్టే కదా పెరిగినది. 4 నుంచి 5కి వచ్చింది, అంటే ఓన్లీ సింగిల్ పార్ట్ మాత్రమే పెరిగింది. ఇక్కడ మ్యాంగోస్ ఏమో టోటల్ ఆల్రెడీ ఇచ్చారు. ఈ 4 పార్ట్స్ అనేది 1248 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుందండి? ఆటోమేటిక్గా 1248/4 అన్నప్పుడు 312. ఇక్కడ నుంచి ఇక్కడికి కొన్ని కలిపిన తర్వాత మనకు పెరిగినది ఎన్ని పార్ట్స్ పెరిగినాయి? ఒక పార్టే కదా మనం యాడ్ చేసినది. ఆ ఒక్క పార్ట్ ఎంత? 312. సో మనం కలిపినటువంటి మ్యాంగోస్ 312. ఇట్లా లాజికల్గా మన క్వశ్చన్ అర్థం చేసుకున్నా కూడా ఆన్సర్ చేయొచ్చు అండి. ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మన దగ్గర వచ్చేసి
వీట్ గోధుమలు, ప్యాడీ వీట్ ప్యాడీ వచ్చేసి వాటి యొక్క ప్రైజెస్ ఇచ్చారండి. ఇది వీట్, ఇది ప్యాడీ అనుకుంటే ఈ ప్రైజెస్ అనేది 2:3 రేషియోలో ఉన్నాయి. వాళ్ళు కన్జ్యూమ్ చేసుకున్నారు, కొంత కొన్నారనమాట. కన్జ్యూమ్ చేసుకున్నటువంటి రేషియో వచ్చేసి 5:4. వీట్ అండ్ ప్యాడీ యొక్క ప్రైజెస్ రేషియో వచ్చేసి 2:3. వాళ్ళు కన్జ్యూమ్ చేసుకున్నటువంటి రేషియో వచ్చేసి 5:4. అయితే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది ఏ రేషియోలో ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. ఎక్స్పెన్స్ అంటే ఏంటంటే మనం కొన్నదే కదా, ఎన్ని కొన్నాము, ఎంత అయ్యింది, అదే కదా ఎక్స్పెన్స్ అంటే. సో మనము ప్రైజెస్ వచ్చేసి ప్రైజ్ని 2p 3p అనుకున్నాము. కన్జ్యూమ్ చేసుకున్నది 5c 4c అనుకున్నాము. 2 పార్ట్స్, ఒక్కొక్క దాని ప్రైస్ 2p, అలాంటివి ఎన్ని 5c తీసుకున్నారు. సో 2p × 5c అది వీటిది బై ప్యాడీ. ప్యాడీ ఎంత అండి 3p × 4c. cc క్యాన్సిల్ అయిపోతే 5×2=10/3×4=12. అంటే ఇప్పుడు ఈ రేషియో ఏంటండి, వాళ్ళు కొన్నదే కదా, వాళ్ళకి వచ్చినటువంటి ఎక్స్పెన్సే కదా. సో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి దీని కోట్లో పోతుంది కదా, 2×5=10, 2×4=12. సో 5/6 అనేది ఆన్సర్ అండి. వాళ్ళు ఆల్రెడీ ప్రైస్ రేషియో ఇచ్చాడు, కన్జ్యూమ్ రేషియో ఇచ్చాడు, కనుక్కోమన్నది ఎక్స్పెన్స్ రేషియో. ఇది వీటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్, వచ్చేదే ఎక్స్పెన్స్ రేషియో. 2×5=10, 3×4=12. దాన్ని ఇంకా మనం కోట్లు కొట్టేస్తే 5/6 వస్తుంది. 5/6 అనేది ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో అవుతుంది. ఈ విధంగా కనుక్కుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, నలుగురు వ్యక్తులు ఉన్నారండి, ABCD. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ 8,400 రూపాయలు ఉంది. అయితే వాళ్ళ యొక్క రేషియో ఇచ్చారండి. వాళ్ళ రేషియో వచ్చేసి A:B రేషియో 2:3, B:C రేషియో 4:5, C:D రేషియో 6:7 ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఏ యొక్క పార్ట్ ఎంత, ఏ యొక్క పార్ట్, అమౌంట్ యొక్క పార్ట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ముందు ఈ రేషియోని మనము ఒక్కలాగా రాసుకోవాలి కదండి. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, A/B ఇది, B/C, C/D ఇలా రాసుకుంటే పైవన్నీ ఏ అవుతుంది. 2×4 8, 8×6 48. ఇక్కడ D కనుక్కుంటాం. కిందివన్నీ మల్టిప్లికేషన్ చేస్తే 3×5 15, 15 105. ఇది D. మధ్యలో BC అనేది ఎలా వస్తుందండి, ఇలా పైకి వెళ్ళి ఇలా వెళ్తే 3×4 12, 12×6 72. ఇది B. C వచ్చేసి ఈ విధంగా వెళ్తుంది. 3×5 15, 5×6 30, 3×5 15, 15×6 90. సో A:B:C:D ఇది. ఈ పార్ట్స్ అన్ని కలిపితే మనకు 8,400 రూపాయలు అవుతుంది. అయితే ఇవి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అన్ని ఎక్స్లు అనుకోండి. ఇవన్నీ అడిషన్ చేసినట్లయితే మనకి 5 315 ఎక్స్ అవుతుంది. 315 ఎక్స్ ఈక్వల్ టు 8,400 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 8,400/315. మనం కనుక్కోవాల్సింది ఎవరిదండి, ఏది కనుక్కోవాలి. ఏ పార్ట్ ఎంత ఉందండి, 48 ఉంది కదా. సో డైరెక్ట్గా 48 × ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 8,400/315. దీన్ని కొట్లు కొట్టినట్లయితే 4×4 28, 7×5 35. అవి 9×45, 5×2 10, 5×4 20, 3×9, 16×3 48, 3×1 300, 1280. సో ఏ యొక్క పార్ట్ వచ్చేసి 1280 రూపాయలు.
ఏ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 680 రూపాయలు. సో ఇది అండి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి. సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కమెంట్స్లో రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.